ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించడం, అలాగే రాష్ట్రంలో కూటమి అభ్యర్థులైనటువంటి అందరూ కూడా ఎక్కువ మేరకు రావడం, కూటమి ప్రభుత్వం ఏర్పడడం కూడా జరిగింది. సరే, కూటమి ఇచ్చిన హామీలు ఒక 6 నెలల పాటు చూస్తాం. 6 నెలల పాటు వాళ్ళు చేసిన హామీలు, ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, మేనిఫెస్టో ఏదైతే ఉందో అమలు పరిస్తే దాన్ని స్వాగతిస్తాం. లేదా 6 నెలల తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీగా నెరవేర్చకపోతే మేము అన్నీ మా పార్టీ తరఫున పోరాడతాం, ప్రజాక్షేత్రంలో పోరాడతాం, ధర్నాలు చేస్తాం. కాబట్టి వాళ్ళు మోసపూరిత హామీలు ఇచ్చి కూటమిలో రావడం లేదు. కొన్ని రకరకాల ఊహాగానం వినిపిస్తున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్ అని అవన్నీ మనకు వద్దు. సరే, మా ఆధారాలు లేవు అన్నట్లయితే మా నాయకుడు కూడా అదే చెప్పాడు. కాబట్టి అధికార పార్టీ నాయకులు కూడా మీరు ప్రజలకందరికీ మేము ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి అందించడం జరిగింది. మీరు కూడా అదేవిధంగా ఏ పార్టీ అని కాకుండా అందరికీ, ప్రజలందరికీ మేలు చేసే విధంగా పాటుపడండి. అటువంటి దానికి మా మండల పార్టీ తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే మండలంలో